సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో భవన నిర్మాణ కార్మికులు తమ కష్టాలను కూలి పెంపు మరియు ప్రాణ భద్రత కోసం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జోన్ సెంట్రింగ్ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో సంఘ నాయకులు, స్థానిక మేస్త్రీలు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూలీలకు తగిన కూలీ రేట్లు, సామాజిక భద్రత సౌకర్యాలు, ఉచిత ఆరోగ్య పరీక్షలను అందించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. వలస కార్మికుల కారణంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. అలాగే ఈరోజు సెంట్రింగ్ యూనియన్ వాళ్ళు రేట్లు పెంచాలనే డిమాండ్ పైన గజ్వేల్ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. దానికి మేము ఆదర్శ మిల్లర్ యూనియన్ ఆధ్వర్యంలో వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, మరి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుందో మీకు తెలుసు. ఈరోజు ఏ వస్తువు కొందామన్నా కానీ అందరం ఎక్కినటువంటి మరి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి కార్మికులకైన మేము, కర్షకులకైనటువంటి మేము, మరి సెంట్రింగ్ పని చేసుకున్నటువంటి మాకు మరి ఈరోజు ఎంతో తక్కువకు మరి రేట్లు కట్టించడం జరుగుతూ ఉంది. మరి దీనిపైన మేమందరము అన్ని యూనియన్లు ఒకటై మరి రేట్లు పెంచాలని చెప్పి మేము ఈ ప్రజాస్వామ్యవాదులకు మరి ప్రజలకు విన్నవిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు కొనబోతే ఏ వస్తువుకి ఇట్లా తక్కువ రేటు లేదు. ఏ బట్టల కాడికి పోయినా, కూరగాయల కాడికి పోయినా కిలో టమాటా కొందామంటే ఇట్లా 50 రూపాయలు ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా గజ్వేల్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనల్గా ఒకటే చెప్తా ఉన్నాం. ఎందుకంటే మా హక్కులు మా కోసం ఎంతకైనా తెగిస్తాం. మేము మా హక్కులు మాకు కావాలని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రేట్లను ఏదైతే మా సెంట్రింగ్ సంఘాల అధ్యక్షులకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గ్రేటర్ హైదరాబాద్లో ఈరోజు ఎన్నో రోజుల నుండి, గత 4-5 వారాల నుండి మా రేట్ల కోసం ధర్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా సిద్దిపేట జోన్లో కూడా ధర్నాలు చేయడం జరుగుతుంది. మేము కూడా మా గజ్వేల్లో కూడా మేము కూడా రేట్ల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నో మా దగ్గర ఒక్కొక్కరు 10 కుటుంబాలు 15 కుటుంబాలు పనిచేస్తున్నాయి మా దగ్గర. అదేవిధంగా మేము చాలా తక్కువ రేట్లకు చేసుకుంటా వేరేటోళ్ళకు ఇంకా వాళ్ళకు కూడా వేతనాలు సరిగా ఇవ్వలేకపోతున్నాం. అదేవిధంగా వాళ్ళు నిత్యావసర వస్తువులు కొనలేక చాలా భారంగా ఎదిగిపోయినాయి. దానికోసం అని మేము ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మా నిరసన కూడా ఇంకో 4-5 రోజులు నిరసన కూడా తెలియజేస్తాం. ప్రతి ఒక్క కార్మికుడి ఆవేదన తెలుసుకొని మాకు మా షరతులు నెరవేర్చగలరని కోరుచున్నాం. సెంట్రింగ్ సంఘాల తరఫున నేను కప్పచంద్ర అధ్యక్షుల గారు మాట్లాడేది ఏమనగా, సెంట్రింగ్ సంఘాల నుంచి రేట్ల గురించి కుటుంబాలకు సరిపోని దిశగా ఫలితం లేకుండా ఉంది. కాబట్టి సెంట్రింగ్ సంఘాల తరఫున మేము ఈ ర్యాలీ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క మేస్త్రీలకు, సెంట్రింగ్ సోదరులకు మరియు కార్మిక సోదరులకు, కార్మిక సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ప్రభుత్వం నుంచి కూడా రేట్లు రావాలని, మా బాధ అర్థం చేసుకొని మాకు సరైన ధర ఇప్పించాలని, సహాయ సహకారాలు అందించాలని మా గవర్నమెంట్ కోరుకుంటున్నాం. నిర్మాణ కార్మికుల హెల్త్ కార్డులకు సంబంధించిన విషయం గిట్లా గవర్నమెంట్ మాకు సహకరించాలి. కొంతమందికి పోతే ఎవరికో చేయని వ్యక్తులకు ఇస్తున్నారు. మా కరెక్ట్ కార్మికులు చేసిన వాళ్ళకి ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిన సహాయాలను, డెలివరీ అయినా, కూతురు డెలివరీ అయినా, పెళ్ళి అయినా 30,000 రూపాయల ఆర్థిక సాయం గవర్నమెంట్ ఇస్తుంది. అవి కొంతమందికి చెందుతలేవు, కొంతమంది లీడర్లు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ సమస్యలను ప్రతి ఒక్క కార్మికునికి చెందేటట్టు గవర్నమెంట్ చర్య తీసుకోవాలి ఎందుకు కోరుకుంటున్నాను. ఒక మేస్త్రి లేబర్ కార్డు లేని వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి. బీమా కలుగుతుంది కాబట్టి 10 లక్షల రూపాయలు పెంపడం జరిగింది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా కార్డులు రెన్యువల్ చేయించుకోవాలి. రెన్యువల్ లేని వాళ్ళు ప్రతి ఒక్కరు లేబర్ కార్డులు ఖచ్చితంగా చేయించుకోవాలి. ప్రభుత్వం నుంచి మా లేబర్ కార్డులను శాశ్వత కాలంగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెద్ద మనిషి గిట్లా వర్క్ చేయలేకపోతున్నాము. మంచి చేస్తున్నాం కానీ ఆయన గిట్లా పింఛన్ ఇవ్వాలి. పింఛన్ లేదు, ఏం లేవు. గవర్నమెంట్ నుంచి ఏం ఆర్థిక సాయం మాకు అందట్లేదు. ఖచ్చితంగా అందరికీ చేయాలి. గవర్నమెంట్ లేబర్ కార్డు ఇట్లా శాశ్వత కాలం ఇవ్వాలి.